అప్పుల బాధ నుండి గట్టెక్కేందుకు ఒక దంపతులు వేసిన గల్లీస్ ప్లాన్ ఇప్పుడు కరీంనగర్లో సంచలనం సృష్టిస్తోంది. వ్యాపార నష్టాలు, ఫ్లాట్ ఈఎంఐల భారం పెరగడంతో ఈ దంపతులు సోషల్ మీడియాను మగవాళ్లను ఆకర్షించే బలగా మార్చుకున్నారు. అందమైన ఫోటోలతో ఆకర్షించి బాధితులను తమ అపార్ట్మెంట్ కి పిలిపించేవారు. భార్య బాధితులతో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. ఆ వీడియోలని అడ్డం పెట్టుకొని పరువు తీస్తామని బెదిరిస్తూ లక్షల రూపాయలు వసూలు చేయడం ప్రారంభించారు. గత 3 ఏళ్లలో దాదాపు 100 మందికి పైగా పురుషులను వీరు వేధించి డబ్బులు దండుకున్నారు. రీసెంట్ గా ఒక లారీ వ్యాపారి దగ్గర ఏకంగా 13 లక్షల రూపాయలు వసూలు చేసి మళ్లీ మరో 5 లక్షల కోసం వేధించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ కిలాడి దంపతుల అసలు రంగు బయటపడింది. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అట్టి సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ క్షణికావేశంలో చేసే తప్పులు మీ కుటుంబాన్ని రోడ్డున పడిస్తాయి. సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే భయపడకుండా వెంటనే 1930కి కాల్ చేయండి లేదా పోలీసులను సంప్రదించండి.